మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మేడం, మీకు ఇచ్చిన టైం అయిపోయింది. మీరు ఈ రిజిగ్నేషన్ లెటర్ మీద సైన్ చేయండి. కొంచెం ఫాస్ట్. ఆగండి అత్తయ్య. ఒకసారి నా దగ్గర ఈ వీడియోని చూడండి. ఏంటది? మీకు కావాల్సిన ఆధారాలు, మా అత్తయ్య ఏ తప్పు చేయలేదు అని నిరూపించే సాక్ష్యాలు. క్షమించండి మేడం, ఏదో డబ్బు కోసం కక్కుర్తిపడి ఈ తప్పుడు పని చేశాము. ఇప్పటికైనా మా అత్తయ్య ఎలాంటి తప్పు చెయ్యలేదు అన్న విషయం మీకు అర్థమైందా? కిరణ్మయ్య గారు, ఈ సాక్ష్యాలన్నీ చూశాక జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదని ప్రూవ్ అయింది. మీ మీద అనుమానంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. కిరణ్మయ్య గారు, వీఆర్ వన్స్ అగైన్ సారీ. Kiranmai, what happened? Anything serious? సీరియసే. రక్తం మరిగిపోతుంది. కూల్ కిరణ్మయి, అసలేం జరిగింది? నేను ఏదైనా సొల్యూషన్ చెప్పగలనేమో ఆలోచిస్తాను. ఇలా అసహనంగా ఉన్నప్పుడు విషయం షేర్ చేసుకుంటే ఉపశమనం కలుగుతుంది. చెప్పు, విషయం ఏంటి? అంటే మొన్న న్యూస్ పేపర్లో చదివింది నీ గురించారా? ఆ రోజు ఎవరిదో కేసు అనుకుని మేము కూడా తప్పుగా ఆలోచించాం. నోటుకొచ్చిందల్లా మాట్లాడాం. అవును, ఆ న్యూస్ నా గురించి.
కాకపోతే పేర్లు వేయకుండా మొత్తం మ్యాటర్ అంతా వేశారు. ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నేను నిద్రపోయింది లేదు. నేను 3 days నుంచి పడ్డ నరకం మాటల్లో చెప్పలేను. పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డావు కిరణ్మయి. ఇంత జరుగుతున్నా మాకు ఎవ్వరికీ ఎందుకు చెప్పలేదు? మాతో అప్పుడే చెప్పుంటే నీకింత స్ట్రగుల్ ఉండేది కాదు కదా. థ్యాంక్ గాడ్ సమయానికి ఉష ఆధారాలు పట్టుకొచ్చింది కాబట్టి సరిపోయింది. లేకపోతే సిచ్యువేషన్ పోలీసుల దాకా వెళ్ళేది. నిజంగా ఉష చాలా గ్రేట్. నువ్వు తీసుకురాలేకపోయిన సాక్ష్యాలు తను తీసుకొచ్చింది కాబట్టి. తను అనుకుందంటే ఎంత దూరమనే వెళ్తుంది. తను నిజంగా చాలా రిస్క్ తీసుకుంది కిరణ్మయి. నీ ప్రతిష్టకి భంగం కలగకుండా అడ్డుకుంది. అదే నాకు నచ్చడం లేదు. నా అనుభవం ముందు ఉష అనుభవం ఎంత? నన్ను ఉష కాపాడుతుందా? నా ముందు తల దించుకొని నిలబడాల్సింది. రేపు నన్ను ఈ ఉచ్చులోంచి బయటికి తీసుకొచ్చాను అనే అహంతో నా ముందు తల ఎగిరేసుకొని నిలబడుతుంది. అది నాకు నచ్చదు. సాయం చేసింది ఎవరైనా చేసిన వాళ్ళ మీద కృతజ్ఞతతో ఉండాలి కిరణ్మయి. కానీ నువ్వు సాయం చేసే వాళ్ళల్లో కూడా హెచ్చుతగ్గులు చూస్తున్నావు. అవును, చూస్తాను. నేను సాయం చేశాను అని నా కోడలు నా కళ్ళలోకి సానుభూతిగా చూడటం నాకిష్టం లేదు. అది 10 మందికి నా నిస్సహాయ స్థితిని, అది నన్ను ఉద్ధరించిన విధానం గురించి చెప్పుకోవడం నాకు నచ్చదు. ఎంత పెద్ద సింహమైనా దాని కాళ్ళకి సంకెళ్ళు లేనప్పుడు అది అడవికి రాజు. వలలో చిక్కుకున్నప్పుడు కాదు. దాని వల నుంచి విడిపించి స్వేచ్ఛ ప్రసాదించిన చిట్టెలుకకి కృతజ్ఞతతో ఉండటంలో తప్పులేదు. ఇంత పేరు పలుకుబడి ఉండి కూడా నువ్వొక ఉచ్చులో చిక్కుకున్నప్పుడు నీ కోడలు నీకు స్వేచ్ఛ ప్రసాదించింది. తను చేసిన దానికి కాస్త కృతజ్ఞతగా ఉండలేకపోతున్నావా? కృతజ్ఞతగా ఉండలేను. ఎందుకంటే నా కోడలి సహాయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి. అది ప్రసాదించిన స్వేచ్ఛ నాకు నచ్చడం లేదు కాబట్టి. సరే, ఆ విషయం గురించి వదిలే. అయినా ఆ రిసెప్షనిస్ట్కి ఎంత ధైర్యం? నీ దగ్గర నమ్మకంగా పనిచేస్తూ నీకే వెన్నుపోటు పడవటానికి ట్రై చేస్తుందా? ఇలాంటి వాళ్ళని అంత ఈజీగా వదలకూడదు కిరణ్మయి. అవును, నన్ను చూసినప్పుడల్లా మేడం మేడం అంటూ లేని వినయాన్ని నటిస్తూ ఇప్పుడు నన్నే రోడ్డు మీదకి ఈడ్చింది. దాన్నంత ఈజీగా వదలను. ఇంత పెద్ద ప్లాన్ వేసి నిన్ను ఇరికించింది అంటే అది ఆ రిసెప్షనిస్ట్ సింగిల్గా చేసిన పని కాదేమోనని నాకు అనిపిస్తుంది. తన వెనక ఎవరో ఉండి మొత్తం మ్యాప్ వేశారేమో నాకు అనిపిస్తుంది. లేకపోతే ఏదో నెల జీతం కోసం నీ దగ్గర పనిచేసే అనితకి నీ మీద ఎలిగేషన్ రైజ్ చేసి తప్పించుకునేంత ధైర్యం ఉండదు. తన వెనక ఏదో పెద్ద హస్తమే ఉండుంటుంది. అది ఎంత పెద్ద హస్తమైనా, వాళ్ళెంత పరపతి ఉన్నవాళ్ళైనా నేనాగేది లేదు. ఈ కిరణ్మయితో పెట్టుకున్నారుగా, నేనేంటో చూపిస్తాను. నేను 3 days నుంచి పడ్డ టార్చర్కి 10 చూపిస్తాను. ఆట మొదలెట్టారుగా, ఈ కిరణ్మయి వేట ఎలా ఉంటుందో చూపిస్తాను.